అట్లాంటి ఉంటుంది. సరే సార్ వాళ్ళు కొట్టుకెళ్తారు, మేము కొట్టుకెళ్తాం. ఇచ్చేసి సరే ఎట్లా ఇవ్వండి, యూనియన్ సరే ఇవ్వదు, మళ్ళీ మేము పోతాం, మా పోతాం మేము చేసుకుంటాం. మీకు మార్క్ చేస్తుంది అనుకోండి, ఇదిగో బాబు ఇది ఎంత మీ మార్క్ చేస్తుంది, మీరు దాన్ని అడ్డుపడతారు. అది పెద్దవాళ్ళు చేసిన తప్పు సార్. అది మేము వచ్చాక ఇప్పుడు మాకు అర్థమైంది అదంతా. మాకేం తెలుసు, చదువులే వాళ్ళు మాకేం తెలుసు. అంటే చదువులే వాళ్ళు మా నోళ్ళు కొడతారా, వాళ్ళు మా నోళ్ళు కొడతారా? మేము సార్ అది సార్ మరి మా ఎప్పటి నుంచో పులుచుకోండి, అది వద్దు లేదు లేదు మాకు తెలియదు. మాకు తెలియదు కాబట్టి అది ఇష్యూ అయినప్పుడు వీళ్ళు చెప్పుకొని చేసుకోవాలి మన వాళ్ళు. చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. దాదాపు 40 రోజుల నుంచి ఇదే ఇష్యూ నడుస్తూ ఉంది. మీ మధ్యన నడుస్తున్నాము, మీ మధ్యతో మాట్లాడుతున్నాము. పండు అనే ఆయనతో మాట్లాడుతున్నారు, సాయి అనే వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నారు. రోజుకొక విధంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సిఐ గారు కానీ మేము కానీ. నేను తక్కువ కానీ సిఐ గారు ప్రతి విషయంలో ఉన్నారు ఇందులో. ఆయన ఇప్పుడు నరకం అనుభవిస్తున్నారు చెప్తుంటే. ఎందుకంటే మీకు ఏదైనా దారి చేద్దామని చూస్తుంటే మీరు ఎవరు ఒక దీనికి కూడా ముందుకు రావట్లేదు, ఒక్కటిగా రావట్లేదండి మీరు ఎవరు కూడా. మీకు ఎవ్వరికి అన్యాయం చేయాలని మాకు లేదండి. నేను 2 ఎకరాలు ఖాళీగా పోయే వాళ్ళకే సపరేట్ చేసి బిట్టు సబ్ డివిజన్ చేసి మరీ ఇప్పిస్తాను మీకు 1 గంటలో. మీరు తీసుకొని వెళ్ళండి దయచేసి, మీకు చేతులు ఎత్తి నమస్కారం. పెట్టుకోవడం మంచిగా. వాళ్ళు లాగేసుకుంటున్నారు, ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి చిన్నపిల్లలతో సహా అందరూ తెలుసు. ఎందుకని భూములకు బాగా రేట్లు వచ్చినాయి, ఈ హైవే పడింది, అంతా ఉన్నాయి. కానీ మీకు అది శ్మశానం అని చెప్పే ఒక కాగితం కూడా లేదండి. నేను చెప్పేది ఏదన్నా రికార్డులో కూడా ఉండాలి కదా. మీ వైపు ఇంత ఇచ్చున్నా కూడా మేము మీ వైపు పోరాటం చేసేవాళ్ళం. నేను అదే మీకు సంబంధించిన పురాతనమైన రికార్డ్స్ మొత్తం అంతా వెతికి అసలు ఏంటనేది కేసు పూర్వపర వాళ్ళు చూస్తామని చెప్పి చూస్తే అక్కడ కూడా అది శ్మశానం అని కానీ అసైన్మెంట్ అని కానీ మీకు ఇచ్చినట్టు కానీ ఎక్కడ దాఖలాలు లేవండి బాబాయ్ గారు. లేకపోతే ఇంత దూరం మేము రాము, మీకు ఇంత ఇది చెయ్యము. మీకు మంచి ల్యాండ్ చూపిస్తానండి, ప్రభుత్వం ల్యాండ్ అని చెప్పి చెప్తున్నాను. రాత్రి కలెక్టర్ గారు కూడా ఇమీడియట్ గా దానికి ఏర్పాట్లు చేసి అది ఇప్పించి ఏర్పాటు చేయండి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. రాత్రి ఆ మాట మీ అందరూ మీ ఆడవాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఒకసారి మీరు ఆలోచించండి, రాత్రి నుంచి నిన్న మార్నింగ్ నుంచి అట్లా పెట్టుకొని ఉన్నారే, ఎవరిదైనా అది బాధ కదా. మేము కూడా అలాంటి కుటుంబాల నుంచి వచ్చాము. ఒకసారి ఆలోచించుకుంటాం. మీరు కప్పుకోండి ఊరిక అమ్మగారు చెప్పండి, కప్పుకోండి. అయితే చిన్న ఏంటమ్మా, ఇప్పుడు రేట్లు వచ్చి నువ్వు కప్పులు ఇప్పుడు ఇక్కడ బోయా కులస్తులు 1 నెల క్రితం మాకు ఒక కంప్లైంట్ పెట్టినారు. మేము ఇక్కడ స్థలం శ్మశానానికి వాడుతుంటే మాకు అడ్డగించారు అనేది వాళ్ళ ఆరోపణ. అందునిమిత్తం మేము ప్రస్తుతానికి స్థలం విచారించడం, అది రికార్డు దాఖలా పట్టాలండి అయింది. పోలీసు వారు కూడా మమ్మల్ని రిపోర్ట్ అడుగుతున్నారు, ఇట్లా విలేజ్ కంప్లైంట్ పెట్టారు, నడుస్తున్నారు. ఈ రికార్డు పరిశీలించి అది పట్టాదారులది, అంటే పట్టా ఇది గతంలో వీళ్ళు కొంతమంది బోయ కులస్తుల్ని అక్కడ కూర్చోబెట్టడం జరిగిందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. మేము స్థలానికి వెళ్ళినప్పుడు మాత్రం ఎటువంటి సమాధులు కానీ ఏమీ గమనించలేదండి. వీళ్ళైతే చెప్పులు పెట్టినట్టుగా రాత్రి మొత్తం పూజ చేశారని ఆరోపణ చేస్తున్నారు. దాని నిమిత్తం రికార్డు అడిగారు పోలీసు వాళ్ళు. అది
జరిగిన ఒక నెల తర్వాత ఈరోజు కోయకొలస్తుల మనిషి ఒకరు చనిపోయారని చెప్తే సేమ్ అదే స్థలంలో పట్టాలండి అని చెప్తున్న స్థలంలోనే పూడ్చిపెట్టడానికి వెళ్ళటం జరుగుతుంటే వాళ్ళు కంప్లైంట్ పెట్టారు పట్టాలు మాకు అబ్జెక్ట్ చేస్తున్నారు, మా స్థలంలోకి వచ్చి సెలవు చేస్తున్నారు అని ఎస్ఐ గారి కంప్లైంట్ పెట్టినప్పుడు ఎస్ఐ గారు ఏం యాక్షన్ తీసుకోలేదని వాళ్ళు కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టు ద్వారా ఒక డైరెక్షన్ వచ్చింది ఎస్ఐ గారికి స్పెషల్, మీరు సంబంధిత వ్యక్తుల మీద చర్య తీసుకొని దాన్ని లా ప్రకారం మీరు యాక్ట్ చేయండి అని చెప్పేసి కోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మేము వాళ్ళకి ప్రత్యామ్నాయ స్థలం 4-5 స్థలాలు గవర్నమెంట్ స్థలాలు చూపించడం జరిగింది. వాళ్ళలో వాళ్ళు మేము చూపించిన మేము సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు అయితేనేమి పోలీసు వాళ్ళు అందరం మేము చూపించగా వాళ్ళు స్థలాలు తీసుకోవడానికి ఇష్టపడక ఏదైతే పూర్వం నుంచి మేము పెట్టుకుంటున్నామని చెప్తున్నారో అదే స్థలంలో పెట్టాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ శవాన్ని కూడా కూర్చోపెట్టడానికి లేకుండా ఇక్కడే పెట్టేసుకొని కూర్చున్నారు. అందుని మిగతా వీళ్ళకి చెప్పడం జరుగుతుంది. వీళ్ళది అడచెవిన పెట్టుతూ ఇక్కడే కూర్చొని బైఠాయించి సంబంధిత పట్టాలంలోనే మేము పెట్టాలి, అక్కడే మేము కూర్చోపెట్టాలి చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా నేను గవర్నమెంట్ ల్యాండ్లో వెరిఫై చేయడం జరిగింది. అది తీసుకుంటే నేను గవర్నమెంట్ కలెక్టర్ గారికి కూడా ప్రతిపాదన పంపిస్తాను చెప్పడం. అది కూడా వాళ్ళకి అనునయంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కమిషనర్ గారు అందరూ కూర్చున్నాం ఇదే పని మీద ప్రయత్నాలు చేస్తున్నాం. వాళ్ళు మరి ఎలా చేస్తారనేది ముందు